ఫైనల్లీ టేస్టీ తేజకి న్యాయం జరిగింది. నాకు కూడా ఇప్పుడు నేను అన్న మాటలు కూడా వెనక్కి తీసుకున్నా. బయాస్డ్ బిగ్ బాస్ అని నిన్న మాట్లాడాను, ఎందుకంటే బాధ కలిగింది. టేస్టీ తేజకి అన్యాయం జరిగింది. పాపం అందరు ఫ్యామిలీని పిలిచారు, టేస్టీ తేజ ఫ్యామిలీని పిలవలేదు. ఇలాగా చేయడానికి మెయిన్ కారణం నాగార్జున గారు అని చెప్పి బాధపడ్డాను. కానీ ఆ బాధ లేకుండా నాకైతే నా మనసులోంచి ఓ పాజిటివ్ యాటిట్యూడ్ అయితే క్రియేట్ అయింది ఇప్పుడు బిగ్ బాస్ మీద. టేస్టీ తేజకి ఇది ప్లస్ అయింది. నిజంగా చెప్పాలంటే నాగార్జున గారు ఫ్యామిలీని తీసుకొచ్చాడు, అలాగే టేస్టీ తేజకి మంచి ఓట్ బ్యాంకింగ్ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. అన్ని గిఫ్ట్లు టేస్టీ తేజకి ఈ వారం చాలా లక్కీ టేస్టీ తేజ అనొచ్చు ఒక రకంగా చూస్తే. ఇక ఫైనల్లీ ఒక జలస్ ఫీలింగ్ అయితే నాకే కాదు అవినాష్కి కూడా వచ్చింది. బిగ్ బాస్ 8లో మన శ్రీపాద్ వచ్చాడు కదా మన ప్రేరణ కోసం, వచ్చినప్పుడు మళ్ళీ క్యాండిల్ డిన్నర్ లాగా మళ్ళీ క్యాండిల్ లైట్స్ కేక్స్ అవన్నీ అరేంజ్ చేశారు. మనోడు అంటాడు అవినాష్, సార్ ఒకసారి అవినీని మళ్ళీ ఒకసారి పిలవండి సార్ లోపలికి వన్స్ మోర్ అంటాడు. వాడు కామెడీ టైమింగ్ ఏమైనా సరే. అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ 8లో నెంబర్ 1 కంటెస్టెంట్, కమిడియన్. అలాంటి వాళ్ళు ఏదైతే ఫ్యామిలీని పిలిచినప్పుడు వైఫ్ని పిలిచినప్పుడు ఆల్రెడీ లైట్లన్నీ ఆపటం ఎలా అని మనోడు కోరిక తీరింది అనిపించింది. నిజంగా బిగ్ బాస్ని వాళ్ళ వైఫ్ రాకముందే ఫన్నీగా మాట్లాడాడనమాట. సార్ మా మిస్సెస్ వచ్చినప్పుడు మీరు మటుకి చిన్న రిక్వెస్ట్, లైట్స్ తీసేవాలి ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది అన్నట్టుగా మనోడు సరదా కామెడీ చేశాడు. దాన్ని సీరియస్గా తీసుకొని అందరి ముందు సరే నువ్వు కోరిన కోరిక నేను తీరుస్తానని సీక్రెట్ రూమ్లో పిలిచి ఆ లైట్లు తీయగానే ఇక మనోడు సిగ్గుపడతాం మొదలెట్టాడు. సో బిగ్ బాస్ నాకు చాలా సిగ్గుగా ఉంది వేసేయండి లైట్లని. అది బాగుంది ఓవరాల్గా. ఎలా అంటే అవినాష్ని బిగ్ బాస్ కూడా ఆట పట్టించాడు. అవినాష్ అందరిని కామెడీ చేస్తాడు, కానీ ఫస్ట్ టైం అవినాష్ని మన బిగ్ బాస్ కూడా కామెడీ చేశాడు. నిఖిల్ వాళ్ళ అమ్మ అసలు నేను చెప్తున్నాగా, నిన్న మొత్తం ఫ్యామిలీ వీక్లో నిఖిల్ వాళ్ళ అమ్మగారు చాలా మంచి మంచి హింట్స్ ఇచ్చింది. ఇప్పటికైనా తెలుసుకోవాలి ఈ మహారాజు, లేకపోతే చాలా కష్టం అవుతుంది హౌస్లో. వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని బయట ఉన్న వాళ్ళ అమ్మగారికి అర్థమైంది. కాబట్టి ఆ గ్రూప్ గేమ్ మానేసేయండి. గ్రూప్ గేమ్ మానేస్తే మంచిగా నీకు బజ్ ఉంటుంది, నువ్వు కప్పు కొట్టే అవకాశం ఉంటుంది. నువ్వు వాళ్ళతో మింగిలై ఆడటం వల్ల నీ ఆట అంతా పాడవుతుంది. ఎస్పెషల్లీ యష్మితో నువ్వు అస్సలు కలవద్దు, గౌతమ్తో గొడవ పెట్టుకోవద్దు, ప్రేరణను దూరంగా ఉంచు అని చాలా మంచి మంచి హింట్స్ ఇచ్చి వెళ్ళింది. నిజానికి చెప్పాలంటే వాళ్ళ హింట్స్, ఆవిడిచ్చిన హింట్స్ 100% కరెక్ట్. అలాంటి హింట్స్ ఎవరు ఇవ్వలేదు హౌస్లో. యష్మి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన హింట్ అయితే ఇంకా హైలైట్. ఎందుకంటే నువ్వే నెగిటివ్ అవుతున్నావు అందరి దృష్టిలో, అందరికన్నా నువ్వే బ్యాడ్గా ఆడుతున్నావు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పేశాడు. అది కూడా నాకు బాగా అనిపించింది. ఇక ఇంకొక ఫాదర్ ఎవరంటే మన విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు రొమాంటిక్ యాంగిల్ అక్కడ చూపిస్తున్నావు కానీ నీ వరకు బాగానే ఉంటుంది, ప్రజలకు మట్టిగా అది బ్యాడ్గా వెళ్తుందమ్మా చూసుకో అన్నాడు. అయినా సరే మన విష్ణుప్రియ ఒప్పుకుంటలా, లేదు బ్యాడ్ ఏం కాదు, అది కావాలని చేస్తున్నాను నేను అన్నట్టుగా అక్కడ కన్వర్జేషన్ చేయడం నాకైతే కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. అలా చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఫైనల్లీ మన టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు అయితే బీజిఎమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ ఒక సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. టేస్టీ తేజ ఒర్లు ఏడుస్తున్నాడు. వాడి ఏడుపుకు తగ్గట్టుగా బిగ్ బాస్ పాపం సానుకూలత కొంచెంతా జాలి చూపించి వాళ్ళ అమ్మగారిని పంపించడం అనేది ఈ సీజన్లో మనోడు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు కదా. వాళ్ళ అమ్మగారు వీక్గా చాలా అంటే చాలా అప్రిషియేట్ అయ్యాడు. ఇక ఒక రకంగా చూడాలంటే శ్రీపాద్ వచ్చినప్పుడు ప్రేరణ వాళ్ళ మనకు కొంచెం సంస్కృతి సంప్రదాయాలు కొంచెం బాగా చూపించాడు. శ్రీపాద్ రాగానే ఫస్ట్ బొట్టు పెట్టడం అంటే ఆటలో ప్రేరణ వంతు ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఫ్యామిలీ వీక్లో మట్టికి ప్రేరణ గురించి వాళ్ళ హస్బెండ్ మట్టికి చాలా బాగా చూపించారు. అంటే ఎక్కడి వరకు ఉండాలి మనం, అంటే లిమిట్స్ దాటకూడదు అన్నట్టుగా ఎంత గ్యాప్ వచ్చినా కానీ లిమిట్స్ మట్టికి క్రాస్ చేయలేదు వాళ్ళు. ఆ లిమిట్స్లోనే కౌగిలించుకోవడం కానీ కిస్ చేసుకోవడం కానీ వన్ ఆఫ్ ద లిమిట్స్. ఆ లిమిట్ సర్కిల్ నాకు బాగా నచ్చింది శ్రీపాద్ వచ్చినప్పుడు. మామూలుగా ప్రేరణ గేమ్లో వదిలేసేయండి, ఫ్యామిలీ వీక్ గురించి నేను మాట్లాడుతున్నా. గేమ్లో అగ్రెసివ్నెస్, సారీలు చెప్పుకుంటాలో, మళ్ళీ కొట్టుకుంటాలో, మళ్ళీ తిట్టుకుంటాలో అన్నీ కామనే. కాకపోతే ఇలా ఫ్యామిలీ వీక్లో నాకు కొంచెం స్పెషల్గా కనిపించారు వీళ్ళు. కొంచెం మన చిన్నపిల్లలాగా నువ్వు ఎప్పుడులాగానే ఉన్నది అంట, ఇంట్లో కూడా అలాగే ఉంటుందంట ప్రేరణ. యాక్చువల్గా వాళ్ళ హస్బెండే చెప్తున్నాడు.
కానీ లాస్ట్లో గేమ్ పెట్టాడు చూడు, బెలూన్ని బ్రేక్ చేయాలి బాడీ చేతులు సాయం లేకుండా బాడీలతో. ఆ గేమ్కి మట్టికి అవినాష్ మట్టికి చాలా ఫీల్ అయిపోయాడు, చాలా అంటే చాలా బాగా ఫీల్ అయిపోయాడు. అరే నాకెందుకు పెట్టలేదు ఇలాంటి గేమ్ అని. వాళ్ళ మెసేజ్ వచ్చినప్పుడు అలాంటి గేమ్ పెట్టలేదే నాకని చాలా ఫీల్ అవుతున్నాడు. అది కామెడీ యాంగిల్లోనే, అంత జలసేం లేదు. ఓవరాల్గా మొత్తం ఫ్యామిలీ వీక్ అయితే చాలా ప్రశాంతంగా ముగిసింది. ఇక నుంచి ఉంటుంది వారు వన్ సైడ్. ఎందుకంటే హింట్స్ వచ్చేసినాయి ప్రతి ఫ్యామిలీ నుంచి. ప్రతి ఒక్కరు తప్పులు తెలిసిపోయినాయి ఇప్పుడు హౌస్లో. నువ్వేం తప్పు చేస్తున్నావో ఆ తప్పులు సరి చేసుకో అని హింట్స్ వచ్చినాయి. కాబట్టి ఈ కాడి నుంచి ఆడే గేమే ఒక ఎత్తు ఈ 4 వారాల్లో. ఈ వీక్లో అంటే ఇప్పుడు ఉన్నదే లాస్ట్ ఆఫ్ ఓటింగ్ లిస్ట్లో అయితే పృథ్వీ, ఈ విష్ణుప్రియ, యష్మి కనబడుతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ని కట్ చేసామన్న పేరుతో టేస్టీ తేజాన్ని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టారు గ్రాఫ్లో. ఎలాగో గౌతమ్కి అందరం నెగిటివ్గా ఉండడం వల్ల మనోడు కూడా టాప్ 5లో పైన ఉన్నాడు గ్రాఫ్లో. కాబట్టి వీళ్ళ ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కావచ్చు, వీళ్ళని చెప్పలేము. ఎందుకంటే ఒకరిని మించిన వాళ్ళు ఒకరు యాటిట్యూడ్స్లో వాళ్ళని బట్టి డిసైడ్ అవుద్ది. అక్కడ వాళ్ళ ఆడే గేమ్ థియరీని బట్టి మారుతూ ఉంటుంది. యష్మి టాప్ 5లో ఉంటుంది అనుకుంటా, ఎలిమినేట్ అవుతుందని మీరంటారు. టాప్ 5 రేంజ్ అని బిగ్ బాస్ అంటారు. నాకు కూడా ఉంది, యష్మి మార్చుకుంటే టాప్ 5 క్యాండిడేటే. నేను చెప్తున్నాను కదా, టాప్ 5లో ఉండే యష్మియే, నేను కాదనట్లా. కానీ వే ఆఫ్ టాకింగ్ మాట్లాడే విధానంలో హెచ్చు తగ్గులు అంటే మార్చుకోవాల్సిన మాటలు. నువ్వు ఎంతలో లిమిట్లో మాట్లాడాలో అంతే మాట్లాడాలి, కానీ ఓవర్గా మాట్లాడకూడదు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఓవర్ యాటిట్యూడ్ చూపించకూడదు. ఓవర్ యాటిట్యూడ్ జనాలకు నచ్చదు, చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట, దరిద్రంగా ఉంటుంది. అలాంటి దరిద్రమైన మాటలు అందరూ తీసుకోలేరు. 50% సైకోలు ఉంటారు, వాళ్ళకి నచ్చితే ఆ మాటలు. 50% జెన్యున్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చవు ఆ మాటలు. ఎందుకంటున్నానంటే ఈ మాట ఎవరి మైండ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు, నలుగురిలో నాలుగు రకాలుగా ఆలోచించారు. నాకు నబీల్ ఇష్టం, నీకు ఇంకెవరైనా ఇష్టం ఉండొచ్చు. అర్థమైందా? అదే చెప్తున్నాను కదా, డిపెండ్ యువర్ మైండ్ అంతే. అది మీ ఒపీనియన్, అది మీ పర్సనల్ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు కదా.